ఆర్గాన్ న్యూస్. ఐటీడీపీ ద్వారా మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులను పెట్టి మహిళలను ఇబ్బంది పెట్టేది మీరు కాదా అని ప్రశ్నించారు నందమూరి లక్ష్మీ పార్వతి. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునేలా పోస్టింగ్లు పెట్టింది ఐటీడీపీ వారు కాదా అని ప్రశ్నించారు. ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరిచేలా అసభ్య పోస్టులు పెట్టించి టీడీపీ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేస్తోందన్నారు. ముఖ్యంగా లోకేష్ వచ్చిన దగ్గర నుండి సోషల్ మీడియాను ఐటీడీపీ ద్వారా భ్రష్టు పట్టించాడని అన్నారు లక్ష్మీ పార్వతి. ఎవరు ఉన్మాదులు, అదేవిధంగా ఎవరు అసలు ఇటువంటి నీచమైన కార్యక్రమాలను ప్రోత్సహించింది ఎవరు? 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఐటీడీపీ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా మహిళల మీద వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఎంత దారుణంగా మరి పోస్టింగ్స్ పెట్టారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం కదా. ఎంతమంది ఒక ఇల్లు వచ్చిందని సంతోషంతో ఆ పాపం ఆ పిల్ల ఆనందంగా అన్నయ్య నాకు జగనన్న ఇల్లు ఇచ్చాడని ఆనందంగా చెప్తే ఆ అమ్మాయి చచ్చిపోయిన దాకా కూడా వెంటబడింది ఎవరు ఉన్మాదులు? అదేవిధంగా చూస్తే ఎంతమందిని హత్యలు చేయటమే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆత్మహత్యలు ప్రేరేపించడమే కాదు, ఎవరు కొంచెం వ్యతిరేకమంటూ వాళ్ళు చేస్తున్నటువంటి పనికిమాలిన పనులను విమర్శిస్తే అది ఒక ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావించడం. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు అతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది. నీకంటే నిరంకుశులు, నీకంటే కూడా మరి రాజ్య అహంకారం మదం ఎక్కినటువంటి వాళ్ళు ఎంతోమంది గతంలో పరిపాలించారు. హిట్లర్ కంటే నువ్వేం గొప్ప నియంతవి కాదు. అట్లాంటి వాడే అండర్ గ్రౌండ్లో చచ్చిపోయాడు, దిక్కు మొక్కు లేని చావు చచ్చిపోయాడు. అందువలన ఇలాంటి నియంతృత్వ అధికారాలను ఎవరైతే పోషిస్తారో దాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ఎప్పుడప్పుడు ఈ ప్రజాస్వామ్యం ముందు తల వంచాల్సిందే. అదేవిధంగా ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి పైత్యపు వికారాలు చెప్పాలంటే ఇది ముఖ్యంగా ఈ లోకేష్ వచ్చిన దగ్గర నుంచి అతి దారుణంగా తయారైపోయింది. తెలుగుదేశం పార్టీ అనేది అది ఎక్కడో పోయింది, అసలు మచ్చుకు కూడా లేదు. ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని అడ్డదారిలో అధికారాన్ని సంపాదించుకున్నటువంటి ఈ చంద్రబాబు అతని కుటుంబం కూడా ఈరోజు ప్రజలను కూడా అంతే, ప్రజల కష్టసుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం నోరెత్తి మీరు ఇలా చేస్తున్నారు, మరి 6 ఫార్ములానో 7 ఫార్ములాలు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారా, ఎందుకు చేయట్లేదని అడిగితే వాళ్ళు ఏదో పెద్ద దేశద్రోహం నేరం చేసినట్టుగా వాళ్ళందరికీ కూడా కేసులు. ఈరోజు వందల మంది సోషల్ మీడియా కార్యకర్తల్ని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని ఈ సోషల్ మీడియా రంగం వచ్చిన తర్వాతే కదా మీ పాపాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది. మీరు చేస్తున్న అరాచకాలు అన్యాయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది. మీ అవినీతి పనులన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ పట్టుకొని బయట పెడతా ఉన్నారు. లేకపోతే ఇన్నాళ్ళు కూడా మీ పచ్చ మీడియా చాటున మీ పచ్చ మీడియా ఏది రాస్తే అదే రాత, మీ పచ్చ మీడియా ఏది చూపిస్తే అదే దృశ్యం. ఈ విధంగా మీరు ఆ పచ్చ మీడియాను అడ్డుపెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మీరు సాగించిన అరాచకాలు అన్యాయాలు, అదేవిధంగా ఇక మీ ఐటీడీపీ అయితే చెప్పేదే లేదు. ఎంత భయంకరం అండి. మాలాంటి వాళ్ళందరి కూడా పెద్ద వాళ్ళందరినీ కూడా అక్కడ మాకు కనీసం బట్టలు లేకుండా మా బొమ్మలు పెట్టుకొని మీరు చేశారు. ఇంత నీచత్వం ఇంకెక్కడైనా ఏ సోషల్ మీడియా అయినా చేయగలదా?